మీ సంక్రాంతి ఎలా జరిగింది? మా సంక్రాంతి అయితే అరుణాచల గిరి ప్రదక్షిణతో బాగా జరిగింది. సో, ఆ గిరి ప్రదక్షిణ, అరుణాచల క్షేత్ర దర్శన నాకు ఏం నేర్పించింది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, వీడియోని చివరిదాకా వింటే కానీ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఈ గిరి ప్రదక్షిణ నాకు ఏం నేర్పించింది అనేదైతే మీకు తెలుస్తుంది. సో, ఆహ్ చూస్తారు అనుకుంటున్నా చివరిదాకా. సో, ఈ సంవత్సరము జనవరి 15, 16 మేము అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి అని అప్పటికప్పుడు అనుకోనైతే వెళ్ళిపోయాము. సో, వెళ్ళినప్పుడు మేము ఇంక అప్పటికప్పుడు బస్‌కి టికెట్స్ చేసేసుకొని వెళ్ళాము. తెల్లవారుజామున 6:30కి ట్రిప్ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే 1:30 అయితే అయ్యింది. సో, ఇంకో వీడియో అనేది దీని గురించి షేర్ చేస్తాను. 1:30 తర్వాత మేము లైన్‌లోకి వెళ్ళాం. దర్శనానికి 2 లైన్‌లు అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది. మేమైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చూసాము 50 రూపీస్ లైన్ కొద్దిగా దేవుడు గుడి బయట దాకా వచ్చేసి ఉందన్నమాట. ఉండేసరికి దర్శనం రాజగోపురం దగ్గరకొచ్చి చూసేసరికి ఫ్రీ దర్శనంలో అసలు ఎక్కువ మంది జనాలు లేరు. మేమేమనుకున్నామంటే దీనికే తక్కువ మంది ఉన్నారు, సో దీనికే వెళ్ళొచ్చు అని చెప్పి, డబ్బుల గురించి కాదు, ఒక 50 రూపీస్ సేవ్ అయిద్ది అని కాదు, సో తొందరగా అయిపోయిద్ది అన్న ఉద్దేశంతో మేము ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పోలీసుని అడిగితే సుమారు మినిమం 5 గంటలు పడుతుంది అని చెప్పారు. 50 రూపీస్ దర్శనం అయితే ఎంత పడుతుందంటే, అది కూడా అంతే పడుతుంది అన్నారు. సరే ఇంక ఏదైనా చేసేదేముంది అన్న ఉద్దేశంతో మేము లోపలికి వెళ్ళిపోయాం. సో లైన్ అయితే డైరెక్ట్గా పంపించకుండా కిందసారి వెళ్ళినప్పుడైతే మేము డైరెక్ట్గానే వెళ్ళిపోయాము. అలా క్యూలో వెళ్ళి అన్నట్లు మాకైతే గుర్తులేదు. సో ఏదో లైన్లు మాత్రం బాగానే తిప్పుతూనే ఉన్నాడు. సో అన్నట్లుగా ఒక 5 అవర్స్ అన్నారు కదా పట్టిద్ది అన్న ఉద్దేశంతో ఇంకా మేము ఉన్నాము ఆ లైన్లో ఉంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఇక ఫ్యామిలీస్ మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నారు. స్టార్టింగ్లోనే మేము అలా ఎంటర్ అయ్యాము, కొద్దిగా లైన్ ఒక 5-10 మినిట్స్లో చాలా ఫ్యామిలీస్ వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి వెళ్ళిపోతున్నారంటే అసలు లైన్ కదలట్లేదు, చాలాసేపు అయింది, ఇంకెంతసేపు ఇది అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మాకంతా అర్థం కాలేదనమాట. ఏంటి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చి లైన్లో ఉంచొని అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అనుకున్నాము. ఏమోలే అని ఇంకా మేము అనుకున్నాం. అలా ఇది ఒక్కసారి జరగలేదు. మా దర్శనం అయితే అయ్యేసరికి నైట్ 9:30 అయ్యింది. ఈ 9:30లో ఇలా మొదటగా వెళ్ళిపోయినున్నారు, ఒక పావు వంతు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక అరవంతు చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 80%, 90% ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాము అన్నంతలోనే ఉన్నాయి. ఇక్కడ ఏంటి వెళ్ళిపోయాము అనే దానికంటే దగ్గరగా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేది అయితే చూడడానికైతే పెద్ద ఎక్కువ మంది జనాలు లేరు. ఒక లైన్ కూడా డిస్టెన్స్ అయితే అంత లేదు. ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్‌ని ఒక 5 మినిట్స్‌లో బయటకు వచ్చేసాం. కానీ ఆ లోపలికి వెళ్ళడానికి ఆ 5 మినిట్స్‌కి మాకు 5 అవర్స్ కంటే ఎక్కువే పట్టిందనమాట. మరి పండగ వల్లో ఏం రీజన్సో ఏంటైతే ఇంకా తెలీదు. సో మేము అనుకుంటా ఉన్నది ఏంటంటే ఇక వాళ్ళు చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలానే మాలాగా గిరి ప్రదక్షిణ చేసి వచ్చి వాళ్ళున్నారు. గిరి ప్రదక్షిణలో అక్కడ దారి ఫుడ్ అయితే ఫ్రీ ఫుడ్ ఉంది కానీ తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. మేము తిన్నాము, మా పిల్లలైతే ఎక్కువ తినలేదు. అలానే కొద్దిగా ఏదో ఒక ప్రసాదంలాగా తీసుకొని లోపలికి వచ్చేసాం. ఫుడ్ కూడా సరిగ్గా లేదు. సో పిల్లలు అలసిపోయి ఉన్నారు. ఇంకా ఆడపిల్లలైతే అసలు చాలామంది ఫ్యామిలీస్లో ఏడుస్తూ ఉన్నారు. మా పిల్లలు కూడా ఇద్దరు ఏడ్చారనమాట. ఇంకా వాళ్ళని సముదాయించే ఓపిక లేక, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసే ఓపిక లేక, అలా అని చెప్పి అందరిలాగా బయటికి వెళ్ళిపోయే ఓపిక లేక, మేము ఇంకా నెక్స్ట్ రోజు రిటర్న్ అవ్వాలి అని అనుకున్నాము. సో ఇంకా ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ రేపొద్దున తెల్లారి లేచి లైన్‌లోకి వెళ్ళి ఇవన్నిటికంటే ఇంకా చేసేది ఏమీ లేదు అన్న ఉద్దేశంతో ఒక 9కి నైట్ క్లోజింగ్, ఇంకా దర్శనం అయ్యిద్ది అనే ఆశతో ఇంకా ఎంతైనా చేసేదేమీ లేదు అన్నట్లుగా కంటిన్యూస్. సో ఈ జర్నీలో నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ మేము వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారా అంత మూర్ఖత్వంగా అనిపించిన
వాళ్ళ డెసిషను నా జర్నీ అయిపోయి దర్శనం అయ్యే టయానికి అప్పుడు నాకు తెలిసొచ్చిందనమాట. వాళ్ళ డెసిషనే కరెక్ట్ డెసిషను. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఊహించి, ముందుగానే ఒక ఎస్టిమేషన్ చేసుకొని, లేదంటే వాళ్ళకి ముందుగానే ఒక ఐడియా ఉండి ఉండొచ్చు. ఎన్ని గంటలు పట్టొచ్చు, ఎంత డిస్టెన్స్ ఉంది అని ఒక ఎస్టిమేషన్‌తో వాళ్ళు వాళ్ళ మీ మనకి సరైన రీజన్స్ అయితే తెలీదు. ఇది నా ఎస్టిమేషన్ అనమాట. వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది. కొంతమంది అట్‌లీస్ట్ పావువంతు చేసిన తర్వాతైనా రియలైజ్ అయ్యి వెళ్ళిపోయారు. కొంతమంది 50% రియలైజ్ అయినాయి. 90% దాకా వచ్చి కూడా వెళ్ళిపోయిన వాళ్ళది డెసిషన్ తప్పా, ఒప్పా అనేది ఇంకా ఆ దేవుడికే తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అంత దూరం ప్రయాణించి దర్శనానికి దగ్గరగా వచ్చి ఒక ఆ 10%ని చేసుకునే అప్పటి పరిస్థితులు వాళ్ళని ఏమి మోటివేట్ చేశాయి అలా వెళ్ళిపోవటానికి? వాళ్ళు దేవుడిని దర్శనాన్ని మిస్ చేసుకున్నారా? లేదా వాళ్ళ టైంను సేవ్ చేసుకున్నారా? అనేది ఇంకా ఆ భగవంతునికే తెలియాలి. నాకైతే మాత్రం బాగా అనిపించింది. ఇది కూడా ఒక జర్నీ. ఎందుకంటే మేము ఈ జర్నీ చేసేటప్పుడు ఒక ఎస్టిమేషన్ అయితే చేశాం, కానీ అది రఫ్ ఎస్టిమేషను. అంత మేము ఇంతైతే అనుకోలేదు. 5 గంటలే అనుకున్నాం, కానీ 5 గంటలు 10 గంటలయిద్ది. ఆ టయానికి ఈ పరిస్థితి ఇలా ఉంది. నేనైతే మాత్రం 100%గా ఎస్టిమేట్ అయితే చేయలేదు. ఇంకా చేసేదేమీ లేదు, వెళ్ళాల్సిందే అని ఇంకా భగవంతునికి వదిలేసి అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఒక ఐడియా అయితే ఉంది, ఎందుకంటే మెంటల్‌గా అయితే ప్రిపేర్ అయ్యాను లేట్ అవుతుంది అనేది. సో, నేను ఈ జర్నీ ద్వారా ఇవ్వాల్సిన స్టూడెంట్స్‌కి పర్టిక్యులర్‌గా ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, స్టూడెంట్స్ కూడా ఇది ఒక లైఫ్ జర్నీ అనమాట. ఎందుకంటే ఓవర్ నైట్‌గా ఈ జర్నీ అనేది వాళ్ళ కెరియర్ జర్నీ ముగియదు. ఏ స్టూడెంట్స్ అయితే ఈ ఎస్టిమేషన్ చేసుకొని, రాబోయే కష్టాన్ని సూచించుకొని, ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని, ఆ ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకొని, దానికి తగ్గట్టు వెళ్ళి చేయగలుగుతారో ఆ జర్నీ అనేది, ఆ కష్టాలనేది అంత భారంగా కాకపోయినా సులువుగా చేరగలుగుతారు. సో, నాకు అనిపించింది అదే. మీరు స్టూడెంట్ అయ్యుండి మీ భవిష్యత్తు, మీ కెరియర్ అనేది సాఫీగా జరగాలి అనుకున్నట్లయితే, ఏదో జరిగింది ఇంక దారి లేదు, ఏది వస్తే అది అని ఏదైనా లైఫ్‌ని యాక్సెప్ట్ చేస్తారా? లేదంటే ఒక ప్రణాళికతో దాన్ని మంచిగా మీరు కావాల్సినట్లుగా దాన్ని మలుచుకుంటారా? అనేది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము మన కష్టంతో పాటు పేరెంట్స్ ఎఫర్ట్స్, మీ ఎఫర్ట్స్, టైము, మనీ, మీరు కెరియర్ గోల్స్, మీరు ఫ్యూచర్ అనుభవించే జాబ్ అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంది. దీనికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే ప్రణాళిక. అది ఏ విషయమైనా సరే ప్రణాళిక అయితే ఖచ్చితంగా అవసరం. సో, మరి మీ ఫ్యూచర్‌కి మీ ప్రణాళిక మీకు రెడీగా ఉందా? ఆ ప్రణాళికను రూపొందించుకోవడానికి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా షైన్ కెరియర్స్ అనేది రెడీగా ఉంది. సో, మీ లైఫ్ జర్నీని మంచి ప్రణాళికతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తారు అని ఆశిస్తున్నాను. ఆ జర్నీలో నన్ను మీరు చేర్చుకున్నట్లయితే చాలా సంతోషం. సీ యూ ఇన్ ద సెషన్స్.